సంతోషం కావాలి, ఇంకొంచెం ఉన్నత చదవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని అతని బాధ. ఈయన వ్యక్తికి ఏమి తాను వివాహం కావాలి. సరే ఇట్లా కాదనుకొని వాళ్ళ తండ్రికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. ఆ వ్యక్తి మంచోడు. ఆ వ్యక్తి కూడా అదే గ్రామం ఆలయంలో పూజలు చేసుకుంటూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళాడు, దేవుడికి నమస్కారం పెట్టాడు. నమస్కారం పెడుతూ తీర్థం ఇచ్చాడు. ఆయన అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వభయదోష నివారణం, సకల శుభమస్తు, శ్రీమన్నారాయణ పాదోదకం పావనం శుభం అని తాగమన్నాడు. వచ్చి అది చేశాడు. గురువుగారు పూజారి గారు ఇంకెదైనా ఘోరంగా ఆశీర్వదించున్నాడు. నేను ఆశీర్వదించేసిన కదా, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుఖీ భవ, ఆయుర ఆరోగ్యాలతో జీవితకాలం హాయిగా ఉండు, అంతేనా? ఆశీర్వాదం వల్ల ఇంకేమన్నా ఉన్నాయా అని అన్నాడు. ఇంకేమున్నాయి, మా తండ్రి గారు చెప్పండి, నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది అని అన్నాడు. మెల్లిగా బయట పెట్టేశాడు. అంటే అప్పుడు అర్థమైంది పూజారికి, ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా ఆశీర్వాదం ఉందా అని. ఏమి శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తిరస్తు అనాలి. అది అనలేదు ఆయన. అందుకని నన్ను అది అనకుండా వదిలేసినాడే అనే బాధ ఈ పిల్లోడికి. సరే అలాగే ఆయన ఒకరోజు మాట్లాడాడు. తండ్రి ఓహోహో, నేను కూడా నా ఆలోచన రాలేదు, పొరపాటు అది కూడా ఉంది అని ఒప్పుకొని కొడుకుని పిలిపించాను. బంధువులు నాకు కావాల్సినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ అమ్మాయికి కూడా చక్కని కూతురు ఉంది, అమ్మాయి చాలా సౌమ్యురాలు, అన్నీ విచారించాను, పెళ్లి చూపులు రమ్మన్నారు, రేపు పోదామన్నాడు. అలాగే పోదాం అనుకున్నాను. అలాగే తండ్రి ఆనందం పట్ట లేకుండా పోయాడు. సరే తండ్రి ఇద్దరు అక్కడికి వెళ్ళారు. పెళ్లి చూపులకి వెళ్ళి కూర్చుంటారే, ఆ అమ్మాయి వచ్చింది. అచ్చం 16 అణాల ఆంధ్ర ఆడపడుచులాగా ఉంది. అంటే 16 అణాలు ఎందుకంటామంటే రూపాయికి 16 అణాలు ఒక కాలంలో, రూపాయి అనేది 16 అణాలు, అణాలకి మళ్ళీ దానికి అర్ధనాలు, ఆ అర్ధనాలకి మళ్ళీ కాలు అన, ఆ కాలు అనాకి మళ్ళీ చిన్న చిన్న దమ్మిడీలకు మళ్ళీ గవ్వలు, ఇలా అప్పుడు ద్రవ్య మార్పిడి ఉండేది. ఇప్పుడు అవన్నీ ఎక్కడ గవ్వలు సహజంగా మనం అంటుంటాం కదా, ఎవరన్నా మన అవ్వ తాత ఎవరన్నా ఉంటే ఏదైనా కొంచెం డబ్బులు ఉంటే ఇవ్వకూడదా, నీ దగ్గర దాచిపెట్టుకుంటే చిల్లి గవ్వ కూడా లేదా అంటారు. చిల్లి గవ్వ అంటే ఏమి, దమ్మిడి కంటే చిన్నదని, ఏదో పెద్ద దమ్మిడి లేకుండా అలా ఆడుతున్నాను రా అంటారు. అంటే ఆ కాలం భాష. ఇప్పుడు అన్నీ కూడా లక్షలు వేలకి వెళ్ళిపోయినాయి. ₹1 విలువ లేదు, ₹10 కూడా విలువ లేదు. పిచ్చకాయలకి ఎవరైనా వెళ్తుంటే ₹10 వేస్తే ఇది అంతా ఎవరు తీసుకుంటారు స్వామి, 100, 50 వేయండి అంటారు. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఆ డిమాండ్ నేర్చుకునేసినారు. ఇచ్చేది సంతృప్తి పడకుండా కొంచెం ఎక్కువ ఇస్తే ఈ ₹10 ఏమొస్తుంది, టీ కూడా రాదు అంటాడు ఒకడు. సరే కరెక్ట్, నువ్వు చెప్పిన సరిగా అనుకుంటా ఉంటాం మనం. ఇలా కూర్చుంటే నా అమ్మాయి నచ్చింది బాగా. అమ్మాయి చాలా సాంప్రదాయబద్ధంగా ఉంది, చాలా బాగుంది, చక్కగా ఉంది. ఆమె వెళ్ళి కళ్ళెత్తి చూసింది. చూస్తానే ఈత కూడా చూశాడు. ఇద్దరు అందంగానే ఉన్నారు. వెంటనే ఆమెతో ఒక మాటలు మాట్లాడాలి అని అన్నాడు. సరే ఈ కాలం సాంప్రదాయం అది, పూర్వకాలం అట్లేం లేదు, చూడకుండానే అమ్మాయిని చూడు, అమ్మాయిని అబ్బాయిని చూడకుండానే పెళ్లి చేసేసుకునేవాడు. ఇప్పుడు ఇది అయిపోయింది. ఈ పెళ్లి కూర్చొనికి ఆ అమ్మాయి దగ్గరికి మెల్లిగా అట్లా పక్కన పోయాడు. నీకు సంగీతం వచ్చా అన్నాడు. వచ్చు అంది. తర్వాత నీ యొక్క అభిరుచులు ఏమన్నాడు. ఏముంది, అందరికీ ఏం అభిరుచులు ఉంటే నాకు కూడా అదే ఉంటుంది. అప్పుడు అయితే నేను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అన్నాడు. ఇష్టం కనుక వచ్చి కూర్చున్నాను, మా తండ్రి చెప్పాడు మనం బంధువులమని. అవునా, అయితే అప్పుడు నా అన్ని విధాలు అనుకూలంగా ఉంటావా అన్నాడు. తప్పకుండా, అనుకూలంగా ఉండకపోతే నేను ఎందుకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాను అని. ఓహో, నా గురించి పూర్తిగా తెలుసుకుంది అమ్మాయిని. అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత ఏం చేశాడు, అట్లా బయలుదేరుతూ ఉంటే మెల్లిగా మెట్లు ఎక్కుతూ ఉంది ఆమె. ఈయన ఎక్కుతున్నాడు, ఆమె ముందు వెళ్తూ ఉంది. ఏం రమణి, నా పేరు రమణి, ఏం రమణి నువ్వు మెట్టు జారినట్లు అట్లా పడతావా వాళ్తావా అన్నాడు. మెట్టు జారినట్టు నేను వాడాలన్నా ఎందుకు అనేది. ఏమి లేదు, జారితే వాళ్తే బాగుంటుందేమో. అదేంటంటే ఇదేం కోరిక, నేను పడాలంటే మీకు ఎందుకు కోరుకుంటున్నాడు, నిన్ను పడలేను కదా, నేనున్నా కదా నేను పట్టుకోవడానికి. అంటే మామూలుగా భార్యాభర్తలైనాక పట్టుకోకుండా ఇంకేం చేసుకుంటారు. ఇదేదో ఇంత కోరిక కదని కూడా కొంచెం ఆలోచించి, నేను ఎందుకంటే అదంతా మీరు వెళ్ళిన కాళ్ళు నా చేయిస్తారు ఎక్కడి మీ వల్ల కాకపోతాను. అయ్యో అది కాదు, నాకు ఒక లోపల కోరిక ఉంది. ఒక చిత్రాల్లో ఈ విధంగా నాయకులు నటిస్తుంటారు, హీరోయిన్ మన నాయకురాల్లో హీరోయిన్ అలా మెట్లకి జారి పెట్టా వాడిపోతుంది. అప్పుడు హీరోయిన్ చేసిన చేతితో పట్టుకుంటాడు. ఇలా పట్టుకోవాలని కోరిక ఈ వ్యక్తికి.
ఈ కోరిక ఇలా తీర్చుకోవాలి అంటే ఏమి అనుకరణ. ఈ అనుకరణ అనేది మనసు ఎంత మాయ చేస్తుందంటే దాంపత్య జీవితము సహజీవితం వేరు, చిత్రంలో చూపించేది వేరు. చిత్రాలు వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. ఈ సరసల్లాపాల కోసం వీడేమైనా మనసులో పెట్టుకుని ఇది చేసుకున్నాడు పెళ్ళి. సరే ఆమె రండి పైకి ఎవరో చూసి నవ్వుతారు, మన వయసులో ఉన్నాము, ఇక్కడ అందరూ తిరుగుతూ అన్నారు, నేను వాలిపోతే నన్ను పట్టుకొని పైకి ఎత్తుకొని పోయింది పదా అని చెప్పాను. కొంచెం ఏదో వారి అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సినిమా వచ్చింది పోవాలా అని పోతాము అని. అయితే నేను చెప్పినట్టు చేయాలని ఏం చెప్పాను, నీ ముడి గిడి జడ వేసుకోకూడదు. మరి ఏం చేయాలి, వెంట్రుకలన్నీ బాగా విరబోసుకొని తలలో ఇంత పొడుగు మల్లెపూలు పెట్టుకొని ఆ మల్లెపూలు ఇలా ఊగుతూ నీ వెంట్రుకలంత గాలికి అలా లేస్తూ నీలికురులు బ్రహ్మాండంగా నువ్వు అలా ఆనందంగా కనబడుతూ ఉంటే నిన్ను చూసి నీ కురుల వాసన చూసి నేను మర్చిపోయి మెల్లిగా బైక్లో పోతాము అని అన్నాడు. ఇది ఏంది చాలా విచిత్రంగా ఉంది ఇది అనుకుంది ఆ అమ్మాయి. ఎందుకు పల్లెటూరులో పెరిగింది ఆమె, సత్సాంప్రదాయం. ఏందండి ఇదంతా, మీకేమన్నా తిక్క సంవత్సరం నేను గాలికి ఎంట్రుకలన్నీ విరబోసుకుపోతుంటే పలానా కోడలు దెయ్యంలాగా పోతుందని అంటారు. ఎంట్రుకలన్నీ విరబోసుకుంటే నీకు అధునాతన ఆచారం తెలీదు. నగరాల్లో పట్టణాల్లో చూడండి, అందరూ విరబోసుకొని పోతుంటారు. కొంతమంది అయితే మగవాళ్ళగానే వెంట్రుకలంతా కట్ చేసుకుంటారు. ఇన్ని రకాలుగా నువ్వు మారకపోతే ఎట్లా అన్నాడు. నీకేదో పట్టుకుంది మొత్తానికి, ఎవరో చేసుకున్నారు, మనం చేసుకున్నది దేనికి, మన సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ వింత చేష్టలు చేస్తే ఏమంటారు, అందులో మీరు ఉండేది ఊరిలో కనుక అట్ట కాదండి అని. నా కోరిక తీరుస్తావా తీర్చవాను, సరే ఏదో కర్మ కొద్దినేసని అట్లా వెంట్రుకలు ఇప్పుడు పోసుకోండి. బైక్లో పోతుంటే గాలికి అన్ని వెంట్రుకలు బైక్లు వేసి కళ్ళ ముందర పడుతుంది. ఆ యొక్క బైక్ దొరే అతని కళ్ళ ముందర కూడా పడింది. అతను అబ్బా ఇప్పుడు భలే ఆనందంగా ఉంది, నాకు ఎంత మధురంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది అంటున్నాడు. ఏముందండి అని, ఆనందంగా ఉందండి. ఏం ఆనందం, నీ గుండ్రులన్నీ యొక్క ఇంటర్వ్యూలు నేను నా మీద పడుతున్నాయి, మీరు కూడా పొడుగ్గా పెంచుకొని నా మీద వేయండి అనేది ఆమెకి ఆవేశం పట్టలేకుండా. ఏంది విచిత్ర ప్రవర్తన కదా ఇట్లాంటి అంతా. మనసు చేసే మాయ ఇలా ఉంటుంది. అలా వెళ్తున్న ఆ వ్యక్తికి ఎంతసేపు ఆ పురుళ్ళ వాసన ధ్యాస అంతా భార్య పైనే ఉంది, ధ్యాస అంతా భార్య అన్నం పైనే ఉంది. చీర అలా చెంగులు పైకి లేస్తుంది గాలికి, ఆ చీర చెంగు అలా పట్టుకోవాలి అనుకుంటున్నాడు. ఆ చీర చెంగు బాగా అట్లా వదిలేయి గాలికి ఎగురుతుంది అది కూడా అన్నాడు. చీర చెంగు ఎగురేస్తే గాలికి ఎగిరితే దాని సంగతి వల్ల ఏమవుతుందో తెలుసా నీకు అంటుంది. ఎవరి సంగతి మనకెందుకు, నా కోరిక అది అన్నాడు. అయినా నీ కోరిక ఏమైనా ఉంటే ఇంట్లో తెచ్చుకుందాం, ఈకి చేసామనుకో నీకే ప్రమాదం అండి. ఏం ప్రమాదం అంటే అడుగుడు ఎదురుగా ఒక కారు వస్తుంది, నువ్వు నన్ను చూసుకుంటూ నా పురుగులను చూసుకుంటూ నా పైట చెంగని చూసుకుంటూ వెళ్ళంటే దాన్ని గుద్దుకొని ఇద్దరం పడి హాస్పిటల్లో పడుకోవాల్సి వస్తుంది, ముందుగానే చెప్తానా అని హెచ్చరించింది. అవునా, అవును అనింది గట్టిగా. ఇలా వ్యక్తులు సరసల్లాపాలని ప్రస్తుతంలో అనుకరించడంలో ఆనందిస్తుంటారు అనేక మంది. ఈ అనుకరణ అనేది ఏం చేస్తుంది, మన నాగరికతను, మన ఆచారాల్ని, మన సాంప్రదాయాల్ని ముందుకు వెళ్ళనీయకుండా వెనక్కి లాక్కెళ్తూ ఉంటుంది. అమ్మాయి భర్తకు చెప్పింది, అవన్నీ వాళ్ళు ఏదో చూడడానికి మన మానవులను రప్పించుకోవడానికి చేసేటటువంటి ఆకర్షణ మంత్రాలు అవన్నీ కుటుంబ స్త్రీలు చేయరు, నువ్వన్నీ చెప్పావనుకో నిన్నెవరిని పిచ్చోళ్ళు అనుకుంటారు, చివరికి నిన్నెవరు పరిస్థితితో లేడు అనుకుంటారు. కనుక ఇవన్నీ చేయొద్దు. మీ అమ్మ మీ నాయన కూడా మనల్ని ఏమైనా అంటారు, నన్ను మీ కోడలు ఏమండి అట్లా ఇంటికి నిలబోసుకుపోతుంది, ఎంత పూలు ఎంత పొడుగు పెట్టుకు వేలాడుతూ పోతుంది, ఇదిలో ఉందో విచిత్రంగా చూసాను అంటారు, చెడ్డ పేరు వద్దు అని చెప్పింది. చాలా నిరాశపడిపోయాడు. ఎన్నెన్నో కళలు అన్నాడు, ఎన్ని రకాలుగా కళలు, ఎన్ని చిత్రాల్లో ఎన్ని రకాలుగా నాయకులు చేస్తారో అమ్మ చేయాలనుకుంటున్నాడు. అనుకరణ వలన ఇలాంటి సమస్యలు వస్తుందని చాలామంది తెలియదు. ఎందుకంటే అనుకరించరు. ఒక వ్యక్తి జుట్టుని ఇట్లా పొడుగుగా గోపురాలుగా పెట్టుకొని ఉంటారు ముస్లిం అంతే. యువకాలంతా ఏమొస్తారు, ఆ ఎంట్రుకలు గోపురాలుగా పెట్టుకుంటారు. ఒక వ్యక్తి ఏం చేస్తాడు, ఇదంతా పూర్తిగా తీసేసి పైన అలెగ్జాండర్ భారీగా ఏదో ఒక ఇట్లా గుత్తి అది చేస్తుంది. మనమేమి మన ఆచారం ఏమి, మన ఆచారంలో ఉండేటువంటి మంచి ఉత్తమమైనటువంటి జ్ఞానం మేము తెలుసుకోవాలి కదా. ఇలా అంటే ఇదని విమర్శించడం కాదు, తమాషాలు మార్పు చేసుకోవడం ఎందుకు.
నేను మారుతున్న కాలంతో మేము మారాలి, మీ పాత చింతకాయ పచ్చడి మాకు అవసరం లేదు అని ఖచ్చితంగా అంటారు చెప్తే. అందుకు అటువంటి వాళ్ళు చెప్పడం కూడా మంచిది కాదు. గోవింద గోవింద. ఆపద్బాంధవ అనాథరక్షక ఎరుకొండలవాడ కృష్ణం వందే జగద్గురు.